ఇప్పుడే గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత టీజర్ మీద ఒపీనియన్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చేంజ్ అయితే అయ్యిందని చెప్పింది. చేంజ్ అయితే అనిపించింది. ఎందుకంటే ఎస్పెషల్లీ ట్రైలర్ కట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ ఎలా ఉంది, దాంట్లో సీన్ ఎలా ఉన్నాయి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ట్రైలర్ కట్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ కట్ అనేది ఇలానే చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ స్టోరీ రివీల్ చేయలేదు, ఇక్కడ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కూడా మనకి ఏం బిల్ అయితే చేయలేదు. ఎస్పెషల్లీ స్టోరీ రివీల్ చేయలేదు. అది మెయిన్ మనం కావాలి. బట్ మనం రీసెంట్ గా వచ్చిన మూవీ చూసుకుంటే ప్రతి ఒక్క మూవీలో కూడా స్టోరీ రివీల్ చేయకుండా వచ్చిన మూవీస్ ట్రైలర్ కొంచెం బాగుందని చెప్పి ఇంప్రెషన్స్ అయితే వస్తాయి. బట్ స్టోరీ మొత్తం ట్రైలర్ రిలీజ్ చేసేస్తారు చూడ. ఆ మూవీస్ కొంచెం డివైడ్ గా లేకుంటే కొంచెం మిక్స్డ్ గా ఒపీనియన్స్ అయితే వస్తాయి. మనం దేవర మూవీ టైమ్ లో చాలా ఫేస్ చేసాము. ఎందుకంటే దేవర మూవీ టైం మొత్తం స్టోరీ మొత్తం చెప్పేశారు ట్రైలర్ లోనే. సో జనాలందరికి ఇదే స్టోరీ కదా ఇంకేముంటుందని చెప్పి ఒక ఒపీనియన్ లకి అయితే వెళ్ళారు. బట్ ఇక్కడ గేమ్ చేంజర్ కానీ రీసెంట్ గా వచ్చిన పుష్ప కానీ వీళ్ళు ఎక్కడ కూడా స్టోరీ అనేది రివీల్ అయితే చేయలేదు. స్టోరీ రివీల్ చేయకుండా అక్కడక్కడ సీన్స్ ను హైలైట్ ఉన్న సీన్ అన్ని కట్ చేసేసుకొని ఒక ట్రైలర్ గా ఒక మెయిన్ గా ఒక కాన్సెప్ట్ ఏదైతుందో ఒక చిన్న కాన్సెప్ట్ అది ఒకటి పెట్టి మెయిన్ కాన్సెప్ట్ అనేది మూవీలో అట్లనే దాచేసి సో మూవీ మనకి ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్ గా కల్కి దేవర 2 ట్రైలర్లు మాత్రమే మొత్తం స్టోరీ మొత్తం రివీల్ చేసి అయితే మనకి రిలీజ్ అయితే చేశారు. ఆ 2 ట్రైలర్ కూడా మనకి డివైడ్ గా మిక్స్డ్ టాక్ అనేది రావడం జరిగింది. బట్ పుష్ప గానీ ఇప్పుడు ఈ మూవీ గానీ గేమ్ చేంజర్ గానీ ట్రైలర్ కి మంచి ఒపీనియన్ అయితే వస్తుంది. ఎందుకంటే ట్రైలర్ కట్ అనేది బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ స్టోరీ రివీల్ చేయలేదు, ఎక్కడ మనకి ఒక ఒపీనియన్ అయితే ఇవ్వలేదు. నువ్వు రాండమ్ గా షాట్లు వచ్చి నాకు దీన్ని షాట్లు నచ్చేయలేదు అది ఒపీనియన్ చెప్పు అంతే అన్నట్లయితే ఉంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొత్తం ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఓవర్ ఒపీనియన్ ఏంటంటే ఇది ఒక రివెంజ్ డ్రామా అయితే క్లియర్ గా కనిపిస్తుంది. మనకు ఆల్రెడీ ట్రైలర్ లోనే మొత్తం టీజర్ లోనే మనం మొత్తం చూపించేశారు ఇది ఒక రివెంజ్ స్టోరీ అని చెప్పి. బట్ ఇక్కడ చూసుకుంటే ఒక క్యారెక్టర్ అయితే యూజ్ అయితే చేశారు. రామ్ చరణ్ గారు డిఫరెంట్ రోల్స్ అయితే చేస్తున్నట్లున్నారు. సో 2 రోల్స్ డబల్ రోల్ అయితే చేస్తున్నారు మనకి క్లియర్ గా అయితే తెలుసు. బట్ ఇక్కడ చూసుకుంటే క్యారెక్టర్ లో తను చేసే వేరే వేరియేషన్లు అయితే మనకైతే చూపించేశారు. ఒక పోలీస్ రోల్ గానీ, ఒక ఐఏఎస్ రోల్ గానీ, లేకుంటే ఒక కలెక్టర్ రోల్ గానీ, ఒక పొలిటీషియన్ గానీ మొత్తం ఒక 4-5 డిఫరెంట్ రోల్స్ అలాగే కాలేజ్ స్టూడెంట్ గాను ఒక మూవీలో ఇన్ని క్యారెక్టర్లు ఇన్ని రోల్స్ ఒక హీరోగా చూపించడం అనేది అయితే రామ్ చరణ్ ఇస్ బ్యాక్ అని చెప్పి మరొకసారి అయితే అనిపించింది. ఎందుకంటే రీసెంట్ గా మనం ఆచార్య మూవీ చూసాము. అందులో ఎంత క్యారెక్టర్ సిద్ధం చేశాడు, మరి అది ఎంత రొటీన్ గా ఎట్లా ఉందో మనం అయితే చూసాము. బట్ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ గా మనకి ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. ఇక్కడ కామెడీ కొంచెం క్రింజ్ గా అయితే ఉంది. జన్ అద్వానితో ఉన్న కామెడీ ట్రాక్ గానీ క్రింజ్ కామెడీ. బట్ సంక్రాంతి సీజన్ కి ఆ కామెడీ మనకు కావాలి. ఎందుకంటే ఆ కామెడీ కూడా లేకపోయి ఓన్లీ సీరియస్ మూడ్ లోనే స్టోరీ వెళ్తే మాత్రం జనాలు కూడా చూడలేరు. కాబట్టి ఓవరాల్ గా నాకు ఇది కాన్సెప్ట్ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ట్రైలర్ కట్ చాలా బాగా అయితే అనిపించింది. టీజర్ ఓపెన్ చేసిన వెంటనే ఒక కాన్సెప్ట్ గా ఒక చెప్పడము, కలెక్టర్ గా తను ఏం చేయాలనుకున్నది డబ్బు ఉన్న దగ్గర నుంచి తీసుకొని ఒక ముద్ద పెట్టడం తప్పు కాదని చెప్పి ఇలాంటి ఒపీనియన్ చెప్పి ఒక కాన్సెప్ట్ గా మనకైతే రివీల్ అయితే చేశారు. సో అంతవరకు అయితే చాలా అయితే బాగుంది. రిమైనింగ్ స్టోరీ కట్ట మొత్తం మనకి ఏం చూపించకుండా 2 డబల్ రోల్ చేస్తున్న 2 రోల్స్ ని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అండ్ ప్రెసెంట్ ఉన్న స్టోరీ మిక్స్డ్ గా మనకైతే చూపించడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి ఒపీనియన్ అనేది ఫామ్ అయితే అవ్వదు. ఒక ట్రైలర్ లో మనకి షార్ట్ బాగుందో లేదని చెప్పి మాత్రమే మాట్లాడుకున్నాం. అలాగే ట్రైలర్ లో చూసుకుంటే చాలా షార్ట్స్ బాగా అయితే ఉన్నాయి. ఒక గ్రాండియర్ లెవెల్ అయితే చూపించారు. శంకర్ గారు అంటేనే గ్రాండియర్ అని చెప్పాలి. ఈ రేంజ్ లో గ్రాండ్ గా చూపించడం తనకే పాసిబుల్ అయితే అవుతుంది. అండ్ కొన్ని సాంగ్స్ సీన్స్ కూడా పెట్టారు. ఆ సాంగ్స్ సీన్స్ కూడా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. సో వీళ్ళు 70 కోట్ల వరకు అయితే బడ్జెట్ అయితే పెట్టారంట ఓన్లీ సాంగ్స్ కోసమే. గ్రాండియర్ అయితే కనిపిస్తుంది. బట్ మరి ఒక్క సాంగ్ కూడా క్లిక్ అయితే అవ్వలేదు, ఒక్క సాంగ్ కూడా హిట్ అయితే అవ్వలేదు. అదే బేసిక్ అవలమని చెప్పాలి మూవీకి అయితే. సో పర్లేదు. అయినా కూడా చూసిన తర్వాత సాంగ్ వాల్యూమ్ మారుతుందేమో ఎవరికి తెలుసు. అక్కడ రామ్ చరణ్ గారు ఒక పొలిటీషియన్ గా అయితే చూపించారు. అది ఓల్డ్ రోల్ అని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది. మన అక్కడ చూసుకుంటే ఈ పార్టీ పెట్టింది నేను సేవ చేయడానికి కానీ సంపాదించడానికి కాదని చెప్పి ఒక పొలిటికల్ ర్యాలీ స్పీచ్ లో మాట్లాడుతున్నారు. బట్ ఏదో ఒకటి అయితే జరుగుంటుంది. ఆ పార్టీని మొత్తము అటు ఉన్న విలన్ గా తన హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లు ఉన్నాడు రామ్ చరణ్ దొక్కేసి. మరి ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది అనేది స్టోరీ లాగా అవుతుంది. మరి చిన్న రామ్ చరణ్ ఎట్లా దాని మీద రివెంజ్ అయితే తీసుకున్నాడు అదే స్టోరీ. బట్ తను ఐఏఎస్ గా ఒక కలెక్టర్ గా అయ్యే రివెంజ్ తీసుకోవాలని చెప్పి మొత్తం చిన్నప్పటి నుంచి కష్టపడి ఓకే ఇతన్ని మనం రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఎంత చదువుతాడా అనేది అయితే మనకి రివీల్ అయితే చేస్తారేమో ట్రైలర్ లో. నెక్స్ట్ బ్రేక్ డౌన్ వీడియోలో మొత్తం క్లియర్ గా స్టోరీ గురించి అయితే ట్రైలర్ ఎలా ఉంది అనేది నా ఒపీనియన్. మ్యూజిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే అయితే ఉంది. ఎక్కడ పడాలి అక్కడే పడ్డాయి. మ్యూజిక్ బాగా అయితే అనిపించింది. తమన్ గారు ఎక్కడ మిస్ చేయాలని చెప్పి అయితే అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత సీఎం తో క్లాస్ సీన్స్ చాలా అయితే ఉన్నట్లున్నాయి. మరి చూద్దాం అవి ఎలా డీల్ చేస్తారో థియేటర్ దగ్గర అనేది అయితే. కొన్ని మేనరిజం సీన్స్ కూడా పెట్టారు. అవి చాలా బాగున్నాయి చూడడానికి. ఎందుకంటే ఒక డీటెయిల్ గా ఉన్న సీన్స్ ఓల్డ్ గెటప్ ది అలాగే న్యూ గెటప్ ది అంటే ప్రెసెంట్ జనరేషన్ ఉన్న క్యారెక్టర్ 2 కూడా సింక్ లో ఒక క్యారెక్టర్ గా కాల్పై కాలేసుకుని కూర్చోవడం లాంటి సీన్స్ పెడితే జనాలు చూసే వారికి ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పి ఒపీనియన్ అయితే ఫామ్ అయితే అవుతుంది. ఈ ట్రైలర్ లో ఎస్పెషల్లీ వాళ్ళు అదే ఒపీనియన్ అయితే ఫామ్ అయితే చేశారు జనాల మీదకి. టీజర్ అంతా ట్రైలర్ అయితే బ్యాక్ ఫైర్ అయితే కాలేదు, కొంచెం మిక్స్డ్ గా అయితేనే ఉంది. మరి తొక్కేసినంత రేంజ్ లో అయితే లేదని చెప్పి నా ఒపీనియన్. బాగానే అయితే ఉంది. కొన్ని పంచ్ డైలాగ్స్ కానీ రాకిరా సార్ కి సార్ ఇలాంటి డైలాగ్స్ కూడా బాగానే అయితే ఉన్నాయి. బట్ ఆ థియేటర్ ఎంతవరకు వెళ్తాయనే చెప్పాలి.
చెప్పాలి. బట్ ఇది ఒక ఫుల్ కమర్షియల్ మూవీ అని చెప్పలేము. ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ ఉన్న మూవీ లాగా అయితే ఉంది. అన్ని ఆడియన్స్ కి, అన్ని కేటగిరీ ఆడియన్స్ కి వెళ్ళేటట్లయితే వాళ్ళైతే ట్రైలర్లు అయితే మనకైతే చూపించారు. ఒక్క కేటగిరీ జనాల్ని మాత్రం ఈ మూవీ చూడాలని చెప్పి ఒపీనియన్ అయితే ఫామ్ అయితే చేయకుండా ప్రతి కేటగిరీ అటు మాస్ గానీ, క్లాస్ గానీ, ఫ్యామిలీస్ గానీ అండ్ యూత్ గానీ ప్రతి ఒక్కరు కూడా నచ్చేటట్లయితే ట్రైలర్ అయితే కట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ అయితే వీళ్ళైతే సక్సెస్ అయితే అయ్యారు. మరి మూవీ ఓవరాల్ గా ఎలా ఉంటుందని తెలియదు. ఇది నాకు ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. అండ్ హీరోయిన్స్ గా కిరణ్ అద్వానీ అలాగే అంజలి గారు అయితే ఉన్నారు. మరి వాళ్ళ పాత్రలు చూసిన తర్వాత మరి అంజలి గారి రోలే ఎంత బాగా చూపిస్తారు అనేది అయితే చూడాలి. అండ్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే ఉన్నాయి. వాటి అన్నిటి గురించి డీటెయిల్ గా ఫుల్ స్టోరీ అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తాను. ఈ వీడియో ఓన్లీ రివ్యూ మాత్రమే. మరి మీకు ట్రైలర్ చూసిన తర్వాత ఎలా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.